సిమ్రన్ ఇటీవల తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీతో కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము లేపుతోంది. దీంతో మరోసారి వార్తలో నిలిచింది సిమ్రన్. ఒక రకంగా ఆమెకిది మంచి కంబ్యాక్ అని చెప్పాలి. అంతకుముందు 1 సినిమాలు చేస్తూ వచ్చినా పెద్దగా పేరైతే రాలేదు. దీంతో ఇప్పుడు ఈ మూవీ విజయంతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది సిమ్రన్. ఇక మరోసారి ఆమె బిజీగా మారబోతుందని అంటున్నారు. అయితే సీనియర్లకి మరోసారి జోడీ కట్టే ఛాన్స్ ఆమెని వరించబోతుందని అంటున్నారు. మరోసారి తెలుగులో సందడి చేయబోతుందా అనేది చూడాలి. అయితే ఇదిలా ఉంటే సిమ్రన్కి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఆమె లవ్ అఫేర్స్ చర్చానీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆమె మ్యారేజ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది. కానీ ఆమె ప్రేమ రహస్యాలు మాత్రం తరచూ వైరల్ అవుతుంటాయి. మరి సిమ్రన్ ఎవరితో ప్రేమలో పడింది? ఆమె ఎంతమంది హీరోస్ని ఫిదా చేసిందని చూస్తే సిమ్రన్ టాలీవుడ్లో కంటే కోలీవుడ్లో సినిమాలు ఎక్కువగా చేసింది. టాప్ స్టార్స్తో సినిమాలు చేసి మెప్పించింది. తమిళ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. సినిమాలోకి 1995లో ఎంట్రీ ఇచ్చి 2008 తర్వాత సినిమాలకి దూరమైంది. ప్రధానంగా ఆమె 10 ఏళ్లు మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది. ఆ టైంలో ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించారు. 10 ఏళ్ల పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్గా రాణించిన సిమ్రన్ అత్యంత సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అదే టైంలో ప్రేమకథల విషయంలో కూడా వార్తలు నిలిచింది. అప్పట్లో ఆమె చుట్టూ చాలా ప్రేమకథలు పుట్టుకొచ్చాయి. తాను పనిచేసిన హీరోస్తో ఆమె ప్రేమలో పడ్డట్టు, రహస్య ప్రేమ వ్యవహారాలు నడిపినట్టుగా వార్తలొచ్చాయి. చాలామంది హీరోస్తో సిమ్రన్ రొమాంటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేసింది అన్నారు. అందులో భాగంగా మొదట అబ్బాస్తో, అలాగే సిమ్రన్ తమిళంలో నటించిన తొలి చిత్రం VIP. ఇందులో ప్రభుదేవ అబ్బాస్ హీరో. అబ్బాస్కి జోడీగా సిమ్రన్ నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ వచ్చాయి. అబ్బాస్ సిమ్రన్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారట. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రన్కి బ్రేకప్ చెప్పారు. తర్వాత కొన్ని రోజులకి ప్రభుదేవ సోదరుడు డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఆమె ప్రేమలో పడ్డారట. సిమ్రన్ నటించిన చాలా సినిమాలకి రాజు సుందరం డాన్స్ మాస్టర్గా పనిచేసేవారు. అంతేకాదు హీరోగా ఐ లవ్ యూ దా వంటి సినిమాలు కూడా నటించారు. ఇదే టైంలో సిమ్రన్తో ఆయన ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ఇద్దరు లవ్ స్టోరీ నడిపించారని టాక్. వీరు కూడా పెళ్లి వరకు వెళ్లారట. ప్రభుదేవ నయనతార ప్రేమ వ్యవహారం పెద్ద చర్చ కావడంతో రాజు సుందరం మాస్టర్ సిమ్రన్కి గుడ్ బై చెప్పారు. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్తోనూ సిమ్రన్ ఎఫైర్ పెట్టుకుందని అంటారు. ఇద్దరు కలిసి పంచతంత్రం సినిమాలు కూడా నటించారు. ఇందులో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశారు. ఆ కెమిస్ట్రీ చూశాక ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ప్రముఖ జర్నలిస్ట్ చెయ్యర్ బాలు వెల్లడించారు ఈ రూమర్స్ అన్ని. ప్రస్తుతం ఆయన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సిమ్రన్ 2003లో తన చిన్ననాటి ఫ్రెండ్ దీపక్ బగ్గాని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రన్ సినిమాలు తగ్గించేసింది. కొన్నాళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళీ కొంతకాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మెప్పిస్తుంది. ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది సిమ్రన్.